హలో వ్యూయర్స్, వెల్కమ్ టు ఏకమైస్ అకాడమీ. ఈ రోజు మనం రీసెంట్గా నోటిఫై అయిన 56th టైగర్ రిజర్వ్ గురు ఘాసీదాస్ తమోర్ పింగ్లా టైగర్ రిజర్వ్ గురించి డిస్కస్ చేద్దాం. సో దీని గురించి ఇంపార్టెంట్ ఫ్యాక్ట్స్, ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏం అడగొచ్చు అనే కాంటెక్స్తో పాటు టైగర్ రిలేటెడ్ కన్జర్వేషన్ మెజర్స్ అన్నీ కూడా డిస్కస్ చేద్దాం. ఇవి అప్కమింగ్ ఎగ్జామినేషన్స్ అన్నిటికీ కూడా యూస్ఫుల్ పాయింట్ ఆఫ్ వ్యూలో కవర్ చేయడం జరుగుతుంది. సో ఫస్ట్ మనం వీడియో కాంపోనెంట్స్ చూద్దాం. దానికంటే ముందు లొకేషన్ ఎక్కడుంది అనేది ఇంపార్టెంట్. సో మనం ఇప్పుడు డిస్కస్ చేసే కొత్త టైగర్ రిజర్వ్ ఆఫ్ ఇండియా ఏదైతే ఉందో గురు ఘాసీదాస్ తమోర్ పింగ్లా టైగర్ రిజర్వ్ అనేది ఛత్తీస్గఢ్ స్టేట్లో ఉంది. సో మా ఛత్తీస్గఢ్ స్టేట్లో మనకున్న ఆల్రెడీ ఉన్న టైగర్ రిజర్వ్స్ ఏంటంటే ఇది ఉదంతి సితా నది, ఈ రెండు కలిపి ఒక టైగర్ రిజర్వ్. దాంతోపాటు మనకి ఈ అచన్కర్ అండ్ అమ్నకర్ టైగర్ రిజర్వ్ ఒకటి, దాంతోపాటు మనకి గురు ఘాసీదాస్ ఇప్పుడు ఇక్కడ ఉంది కదా ఇంద్రావతి ఇంకొక టైగర్ రిజర్వ్ అనమాట. సో ఇది ఇంద్రావతి మ్యాప్లో ఇక్కడ కవర్ అవ్వలేదు, స్టిల్ ఇవన్నీ కూడా ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ టైగర్ రిజర్వ్. అంటే ఇది ఛత్తీస్గఢ్లో అయ్యే 4th టైగర్ రిజర్వ్గా మనం చెప్పొచ్చు. సో ఫస్ట్ మనం కాంటెక్స్ట్ చూద్దాం. కాంటెక్స్ట్ చూస్తే గురు ఘాసీదాస్ తమోర్ పింగ్లా టైగర్ రిజర్వ్ అనేది ఇండియాలో 56th టైగర్ రిజర్వ్గా రికార్డ్ అయింది, రైట్. సో ఫస్ట్ ఇప్పుడు రీసెంట్ అప్రూవల్ ఎవరు ఇచ్చారు, నోటిఫికేషన్ అనేది స్టేట్ గవర్నమెంట్ ఇచ్చినా కూడా మనకి అప్రూవల్ అనేది నేషనల్ టైగర్ కన్జర్వేషన్ అథారిటీ నుంచి రావాలి. సో ఈ ప్రాసెస్ కూడా తెలుసుకుందాం. బట్ ఫస్ట్ మనం తెలుసుకోవాల్సింది ఇది ఇండియాలో 56th టైగర్ రిజర్వ్ నెంబర్ వైజ్, ఓకే. అండ్ ఛత్తీస్గఢ్ స్టేట్లో ఇది 4th టైగర్ రిజర్వ్ అనమాట. ఆల్రెడీ మనం ఇందాకే మ్యాప్లో చూసాం. ఫస్ట్ ఒకటి ఉదంతి సితా నది, రెండు కలిపి ఒకటి ఇంద్రావతి, థర్డ్ అచన్కర్ అమర్కర్, ఓకే. సో ఇవి మూడు కూడా ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ టైగర్ రిజర్వ్స్. దానికి ఇది 4th టైగర్ రిజర్వ్గా యాడ్ అవుతుంది. ఇంకొకటి ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సింది, ఈ గురు ఘాసీదాస్ అనేది ఒక ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ నేషనల్ పార్క్ అండ్ ఈ తమోర్ పింగ్లా అనేది వైల్డ్ లైఫ్ సాంక్చురీ. ఇప్పుడు ఈ రెండు రీజన్స్ని కలిపి ఒక టైగర్ రిజర్వ్గా క్లబ్ చేశారు. అంటే ఖచ్చితంగా టైగర్ రిజర్వ్ ఉండాలి అంటే దానికి డిమార్కేషన్ అనేది క్లియర్గా ఉండాల్సిన అవసరం లేదు. ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ నేషనల్ పార్క్ వైల్డ్ లైఫ్ సాంక్చురీని క్లబ్ చేసి కూడా ఒక టైగర్ రిజర్వ్గా ఫామ్ చేసే ఛాన్స్ ఉంటుంది వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ ప్రకారం. దాంతోపాటు ఇది ఇప్పుడు ఏరియా వైజ్ చూస్తే ఇండియాలోనే 3rd లార్జెస్ట్ టైగర్ రిజర్వ్గా కూడా మనం చెప్పొచ్చు. సో 3rd లార్జెస్ట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఏరియా. మరి ఫస్ట్ 2 ఏంటి అంటే, ఫస్ట్ 1 ఇన్ టర్మ్స్ ఆఫ్ క్రిటికల్ టైగర్ హ్యాబిటాట్ అని అంటాం అనమాట మనం, CTH. సో అంటే ఏదైతే కోర్ ఏరియా ఉంటుందో బఫర్ ఏరియా దాన్ని కలిపి క్రిటికల్ టైగర్ హ్యాబిటాట్ అంటాం. ఆ ఏరియాని కౌంట్ చేసినప్పుడు ఫస్ట్ ప్లేస్లో నాగార్జున సాగర్ శ్రీశైలం ఆంధ్రప్రదేశ్లో ఉన్న టైగర్ రిజర్వ్ అనేది ఫస్ట్ ప్లేస్లో ఉంది. సెకండ్ ప్లేస్లో మానస్ టైగర్ రిజర్వ్ అస్సాంలో ఉంది కదా. సో మనకి ఇది సెకండ్ ప్లేస్లో ఉంది. సో ఇప్పుడు 3rd ప్లేస్లో ఏరియా వైజ్ ఈ గురు ఘాసీదాస్ అండ్ తమోర్ పింగ్లా టైగర్ రిజర్వ్ అనేది 3rd ప్లేస్లో ఉంది. ఛత్తీస్గఢ్లో 4th టైగర్ రిజర్వ్ అండ్ ఓవరాల్ ఇండియాలో 56th టైగర్ రిజర్వ్. సో ఇవన్నీ గుర్తుపెట్టుకోవాలి. దెన్ సిగ్నిఫికెన్స్ ఏంటి అని, సో ఆల్రెడీ మనం చూసాం ఏరియా వైజ్ చాలా సిగ్నిఫికెంట్ ఇంపార్టెంట్ ఏరియా కూడా. ఎందుకు అంటే మనకి ఇది 2 రీజన్స్ని కవర్ చేస్తుంది. అంటే ఇది ఓన్లీ టైగర్ రిజర్వ్ అండ్ నేషనల్ పార్క్ కాకుండా మనకి బాంధవ్గఢ్ నేషనల్ పార్క్ ఏదైతే మధ్యప్రదేశ్లో ఉందో దాంతో కూడా కనెక్టివిటీని కలిగి ఉంది. బాంధవ్గఢ్ నేషనల్ పార్క్ మధ్యప్రదేశ్లో, దాంతోపాటు పలాము టైగర్ రిజర్వ్ ఏదైతే మనకి జార్ఖండ్లో ఉందో సో దానికి కూడా దీనికి కనెక్టివిటీ అనేది ఉంది. అలా చాలా సెన్సిటివ్ అండ్ ఎకలాజికల్లీ సిగ్నిఫికెంట్ ఏరియాలో ఈ టైగర్ రిజర్వ్ ఉండటం అనేది జరిగింది. మరి కోర్ ఏరియా అంటే ఏంటి, టైగర్ రిజర్వ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ రెండింటిని కలిపి మనం క్రిటికల్ టైగర్ హ్యాబిటాట్ అని అంటాం జనరల్గా. సో కోర్ ఏరియా ఏంటి అని అంటే ఎక్కడైతే మనకి డెన్స్ పాపులేషన్ ఆఫ్ ద టైగర్స్ ఉంటుందో దాన్ని కోర్ ఏరియా అంటాం. అంటే టైగర్ కన్జర్వేషన్ కోసం మనం స్పెషల్గా డిమార్కేట్ చేసిన ఏరియా అని చెప్పొచ్చు. ఈ ఏరియాలో ఏంటంటే హ్యూమన్ సెటిల్మెంట్స్ అనే వాటిని ఎలో చేయరు, అసలు హ్యూమన్ యాక్టివిటీస్ మీద రెస్ట్రిక్షన్స్ ఉంటాయి. దాని చుట్టూ ఉండే సరౌండింగ్ ఏరియా అనేది బఫర్ ఏరియా అనమాట. ఈ బఫర్ ఏరియాలో ఏంటంటే కొంచెం రెగ్యులేషన్తో పాటు ఎలో చేస్తుంటారు. సో ఈ రెండింటిని కలిపి క్రిటికల్ టైగర్ హ్యాబిటాట్ అంటాం. మరి దీన్ని ఎక్స్టెండ్ చేసిన తర్వాతనే మనకి ఎకలాజికల్లీ సెన్సిటివ్ జోన్స్ కానీ ESAs ఎకలాజికల్లీ సెన్సిటివ్ ఏరియా అనే కాన్సెప్ట్ కానీ వస్తుంది. అది ప్రతి నేషనల్ పార్క్, టైగర్ రిజర్వ్ ఆర్ వైల్డ్ లైఫ్ సాంక్చురీకి ఒక్కొక్క చోట ఒక్కొక్క ఏరియాని బట్టి వేరీ అవుతూ ఉండే స్కోప్ ఉంటుంది అనమాట, దాని ఇంపార్టెన్స్ని బట్టి. కనెక్టివిటీ విషయం చూసాం మనం ఆల్రెడీ, బాంధవ్గఢ్కి అండ్ పలాముకి కనెక్టివిటీ ఉంది. దాంతోపాటు ఇక్కడ ఎలాంటి రిజర్వ్స్ ఉన్నాయి, హస్దేవ్ ఒకటి, గోపాద్, ఓకే. సో ఇట్లా
అండ్ రేనాద్ అలా చాలా టైగర్ అంటే మనకి యమునా ఆన్ సెంట్రల్ ఇండియాలో పెనిన్సులర్ రివర్స్ హిమాలయన్ ట్రిబ్యూటరీస్ ఉన్నాయో ఆ రివర్స్ యొక్క ట్రిబ్యూటరీస్ అనేవి ఇక్కడ ఉన్నాయన్నమాట. చాలా చాలా ఇంపార్టెంట్ రివర్స్ అనేవి మనకి ఎస్పెషల్లీ యమునా రివర్ యొక్క ట్రిబ్యూటరీస్ అనేవి వాటి ఉపనదులు అనేవి కూడా ఈ పర్టికులర్ నేషనల్ పార్క్ అండ్ వైల్డ్ లైఫ్ శాంక్చురీ నుంచి ఫ్లో అవుతున్నాయి. మనకి ఫ్లోరా అనేది ఎలా ఉంటుంది అని అంటే డెసూడియస్ టైప్ ఆఫ్ ఫారెస్ట్, సబ్ ట్రాపికల్ డెసూడియస్ ఫారెస్ట్ అనేవి ఉంటాయి. సో కొంచెం డెన్స్ ఫారెస్ట్ అనేది ఉంది, బట్ సబ్ ట్రాపికల్ క్లైమేట్ వల్ల సబ్ ట్రాపికల్ అండ్ డెసూడియస్ ఫారెస్ట్ అనేవి మనకి ఇక్కడ కనిపిస్తుంటాయి, ఎక్కువగా సాల్ కానీ అలాంటి వెరైటీస్. మరి ఇప్పుడు ఆల్రెడీ ఛత్తీస్గఢ్లో 3 టైగర్ రిజర్వ్స్ ఉన్నాయి అనుకున్నాం కదా, వాటి గురించి కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకు అంటే అందరం 56th టైగర్ రిజర్వ్ గురించి ఫోకస్ చేస్తే వాళ్ళు ఆల్రెడీ ఉన్న టైగర్ రిజర్వ్స్ ఛత్తీస్గఢ్ పాయింట్ ఆఫ్ వ్యూ కూడా అడగవచ్చు, రైట్? సో ఫస్ట్ ఇక్కడ చూస్తే అచ్నాక్మర్, ఇది ఒక టైగర్ రిజర్వ్ ఇన్ ద స్టేట్ ఆఫ్ ఛత్తీస్గఢ్. సో ఇది ఛత్తీస్గఢ్తో మాత్రమే కాకుండా మధ్యప్రదేశ్తో కూడా కొంచెం రీజనల్ కనెక్టివిటీని కలిగి ఉందన్నమాట, అంటే 2 స్టేట్స్లో కలిపి ఉంటుంది. సో ఈ టైగర్ రిజర్వ్ అనేది మనకి అమర్కంటక్, అచ్నాక్మర్ అమర్కంటక్ అనేది ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ బయోస్ఫియర్ రిజర్వ్ అనమాట మనకి. ఓకే, సో ఇది యునెస్కో మ్యాన్ అండ్ బయోస్ఫియర్ ప్రోగ్రామ్లో కూడా ఉంది. మనకి ఏవైతే 12 ఉన్నాయో 18లో వాటిల్లో కూడా ఇది వన్ ఆఫ్ ద బయోస్ఫియర్ రిజర్వ్ అనమాట. సో దీంట్లో భాగంగా ఈ టైగర్ రిజర్వ్ అనేది ఉంది. నెక్స్ట్ మనం తెలుసుకోవాల్సింది ఉదంతి సితానది. సో ఈ టైగర్ రిజర్వ్ అనేది 2 వైల్డ్ లైఫ్ శాంక్చురీస్, ఉదంతి అండ్ సితానది రెండింటిని కలిపి టైగర్ రిజర్వ్ని ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. ఇక్కడ మనకి ఉదంతి రివర్ అండ్ సీతానది రివర్ ఈ 2 ఫ్లో అవుతుంటాయి అన్నమాట ఈ టైగర్ రిజర్వ్ నుంచి. సో ఇది కూడా ఛత్తీస్గఢ్లో ఉన్న ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ టైగర్ రిజర్వ్. ఈ 2 రివర్స్ ఫ్లో అవుతాయి, ఈ నేమ్స్ అవి. దెన్ ఫారెస్ట్ టైప్స్ ఏంటి? ఈ ఉదంతి సీతానదిలో మనకి డెసూడియస్ ఫారెస్ట్ ఉంటాయి కాబట్టి సాల్ వెజిటేషన్ ఇలాంటివి ఎక్కువగా కనిపిస్తుంటాయి. దాంతోపాటు ఇంద్రావతి టైగర్ రిజర్వ్. సో ఇంద్రావతి టైగర్ రిజర్వ్ అనేది మనకి ఇంద్రావతి అనే నేమ్ మీద, రివర్ నేమ్ మీద వచ్చిందనమాట. ఇంద్రావతి రివర్ అనే నేమ్ మీద. సో ఇది ఛత్తీస్గఢ్తో పాటు మహారాష్ట్రలో కూడా ఎక్స్పాండ్ అయ్యి ఉందన్నమాట. ఓకే, ఇంద్రావతి ఇది గుర్తుపెట్టుకోవాలి. అండ్ దెన్ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మనకి వైల్డ్ బఫెల్లో అనేది న్యాచురల్ పాపులేషన్ చాలా ఎక్కువగా ఉన్న టైగర్ రిజర్వ్స్ ఆర్ ప్రొటెక్టెడ్ ఏరియాస్లో ఇది కూడా ఒకటి. వైల్డ్ బఫెల్లో అనేది ఇక్కడ నోటబుల్ స్పీసెస్ అనమాట ఇంద్రావతి టైగర్ రిజర్వ్. సో దాంతోపాటు అసలు ప్రాసెస్ ఏంటి, టైగర్ రిజర్వ్ అనేది ఎవరు నోటిఫై చేస్తారు ఆర్ ఎవరు పర్మిషన్ ఇస్తే అది స్టార్ట్ అవుతుంది ప్రాసెస్, ఎవరు అప్రూవల్ ఇవ్వాలి, ఇవన్నీ తెలుసుకునేది కూడా చాలా ఇంపార్టెంట్. ఆర్ ఏ ప్రొవిజన్ కింద దీన్ని మనం నోటిఫై చేయొచ్చు అని. సో ఫస్ట్ ప్రాసెస్ అనేది ఎక్కడ స్టార్ట్ అవ్వాలి? స్టేట్ గవర్నమెంట్ నుంచి స్టార్ట్ అవ్వాలి. అంటే స్టేట్ గవర్నమెంట్ ఒక నీడ్ ఐడెంటిఫై చేయాలి. ఫస్ట్ ఈ ఏరియాలో టైగర్ పాపులేషన్ చాలా ఎక్కువగా ఉంది, కానీ టైగర్ కన్జర్వేషన్కి సఫిషియంట్ మెషర్స్ లేవు అనుకున్నప్పుడు వాళ్ళు దాన్ని టైగర్ రిజర్వ్గా ఫస్ట్ ఐడెంటిఫై చేసి ఆ అప్రూవల్ ప్రాసెస్ అనేది ఎవరికి పంపించాల్సి ఉంటుంది? NTCA, నేషనల్ టైగర్ కన్జర్వేషన్ అథారిటీ, మనకు ఒక స్టాట్యూటరీ బాడీ, వాళ్ళకి ఫస్ట్ ప్రపోజల్ పంపించాలి. ఆ ప్రపోజల్ పంపించిన తర్వాత వాళ్ళు దాని ఫీజిబిలిటీని చెక్ చేస్తారు. ఓకే, సో చెక్ చేసి రికమెండేషన్స్ అని ఇస్తారు. రికమెండేషన్స్తో పాటు అప్రూవల్ ఇస్తేనే ఈ అప్రూవల్తో స్టేట్ గవర్నమెంట్స్ నోటిఫై చేస్తాయి. ఇక్కడ మినిస్ట్రీ ఆఫ్ ఎన్వైర్న్మెంట్ అనే ఆప్షన్స్లో మిస్టేక్ ఇచ్చే ఛాన్స్ ఉంటుంది. కాదు, స్టేట్ గవర్నమెంట్స్ నోటిఫై చేస్తాయి అండర్ సెక్షన్ 38 Clause 5 ఆఫ్ వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్. ఓకే, సో సెక్షన్ 38(5) ఆఫ్ వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ కింద ఎవరు నోటిఫై చేస్తారు టైగర్ రిజర్వ్స్ని? స్టేట్ గవర్నమెంట్స్ నోటిఫై చేస్తాయి. అంటే ప్రాసెస్ అంతా స్టేట్ గవర్నమెంట్స్ నుంచే స్టార్ట్ అవుతుంది, నోటిఫికేషన్ కూడా స్టేట్ గవర్నమెంటే, కానీ మధ్యలో అప్రూవల్స్ అనేవి నేషనల్ టైగర్ కన్జర్వేషన్ అథారిటీ నుంచి మనకు రావాల్సి ఉంటుంది. మరి ఇంతకు ముందు రీసెంట్గా ఉన్న 5 టైగర్ రిజర్వ్స్ ఏంటనేది కూడా మనం తెలుసుకుందాం. ఎందుకంటే ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో రేపు గ్రూప్స్ జరగబోతున్నాయి కాబట్టి 51st, 52nd అట్లా అడిగే ఛాన్స్ కూడా ఉంది. ఆర్ మ్యాచింగ్లో కూడా మిమ్మల్ని మ్యాచ్ చేయమని అడగవచ్చు, రైట్? సో ఫస్ట్ కమ్లాంగ్ అనేది ఇది అస్సాం, అరుణాచల్ ప్రదేశ్లో ఉంది. దాంతోపాటు సిరివెల్లిపుత్తూర్, మేఘమలై అనేది మనకి తమిళనాడు నుంచి, ఇది 2021లో నోటిఫై అయిన టైగర్ రిజర్వ్. తర్వాత రామ్గఢ్ విష్దారి టైగర్ రిజర్వ్ అనేది రాజస్థాన్ నుంచి ఉంది. అండ్ రాణిపూర్ టైగర్ రిజర్వ్ అనేది ఉత్తరప్రదేశ్ నుంచి. 54th చూస్తే కనుక వీరాంగన దుర్గావతి టైగర్ రిజర్వ్ మధ్యప్రదేశ్ నుంచి. అలానే ధోల్పూర్ కరౌలి టైగర్ రిజర్వ్ అనేది రాజస్థాన్ నుంచి. ఇది 55th టైగర్ రిజర్వ్. అండ్ ఇప్పుడు మనం డిస్కస్ చేస్తున్న గురు ఘాసీదాస్ తమోర్ పింగ్లా టైగర్ రిజర్వ్ అనేది 56th one. సో ఇవి కూడా గుర్తుపెట్టుకోండి, ఎందుకంటే ఇవన్నీ రీసెంట్ కాబట్టి అడిగే ఛాన్స్ ఉంటుంది. దెన్ అసలు ప్రాజెక్ట్ టైగర్ అంటే ఏంటి? సో మనకు తెలిసిన టైగర్ అనేది మన నేషనల్ యానిమల్ అండ్ రాయల్ బెంగాల్ టైగర్ దాన్ని యాక్చువల్ నేమ్ మనం కన్సిడర్ చేస్తే. సో మరి దాని కన్జర్వేషన్ స్టేటస్ ఏంటి అంటే ఎండేంజర్డ్.
సో ఇంతకుముందు ఏంటంటే మనకి ఏన్షియంట్ టైమ్స్ నుంచి కింగ్స్ అనేవాళ్ళు హంటింగ్కి వెళ్ళడం ఇవంతా చాలా కామన్గా ఉండడం వల్ల టైగర్ పాపులేషన్ అనేది చాలా తగ్గుతూ వచ్చింది. అటువంటి టైంలోనే మనం 1973లో టైగర్ని కన్సర్వ్ చేసుకోవాల్సిన నీడ్ని చేసుకుంటూ ఈ ప్రాజెక్ట్ టైగర్ని లాంచ్ చేయడం జరిగింది. 1973లో ఫస్ట్ టైం లాంచ్ చేశారు. ఇది ఒక సెంట్రల్ సెక్టర్ ప్రాజెక్ట్, సెంట్రల్ స్పాన్సర్డ్ స్కీమ్ అనమాట. సెంట్రల్ స్పాన్సర్డ్ స్కీమ్ అంటే సెంటర్తో పాటు స్టేట్స్ కూడా ఫండింగ్ అనేవి కాంట్రిబ్యూట్ చేస్తుంటారు. ఇద్దరు కలిసి ఫండింగ్ అనేది చేస్తారు. ఇంప్లిమెంటేషన్ అనేది స్టేట్ యొక్క బాధ్యత. సో మన ఇక్కడ ఆబ్జెక్టివ్ ఏంటి? కన్జర్వేషన్ ఆఫ్ టైగర్స్. సో దానికోసమని మనం టైగర్ రిజర్వ్స్ని నోటిఫై చేసుకుంటూ అలా కన్జర్వేషన్కి హెల్ప్ చేస్తున్నాం అనమాట. సో ఇక్కడ ఇంటిగ్రేషన్ ఏంటి అని అంటే మెయిన్గా మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఇక్కడ నేషనల్ పార్క్ అయినా వైల్డ్ లైఫ్ సాంక్చురీ అయినా దీన్ని కూడా మనం టైగర్ రిజర్వ్గా ఇంటిగ్రేట్ చేసుకోవచ్చు. ఆల్రెడీ మనం చూసాం ఈ పర్టికులర్ కాంటెక్స్లో గురు ఘాసిదాస్ అనేది ఒక నేషనల్ పార్క్ అండ్ తిమోర్ పింగ్లా అనేది వైల్డ్ లైఫ్ సాంక్చురీ. దాన్ని కూడా మనం టైగర్ రిజర్వ్గా కన్వర్ట్ చేసుకునే అంటే ఆ ఫ్లెక్సిబిలిటీ అనేది మనకి ఎవరు కల్పించారు? సెక్షన్ 38(5) ఆఫ్ వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ 1972. సో దీని ప్రకారం మనకు ఆ లీగల్ బేసిస్ అనేది ఇవ్వడం జరిగింది. అండ్ మనం ఇంప్లిమెంటేషన్ విషయానికి వస్తే దీన్ని ఎవరు ఇంప్లిమెంట్ చేస్తారు అంటే స్టేట్స్ జనరల్గా ఇంప్లిమెంట్ చేస్తారు. అంటే మానిటరింగ్ అనేది స్టేట్స్ చేసినా కూడా డైరెక్ట్ ఇంప్లిమెంటేషన్ అనేది నేషనల్ టైగర్ కన్జర్వేషన్ అథారిటీ చేస్తుంది అనమాట. ప్రాజెక్ట్ టైగర్ యొక్క ఇంప్లిమెంటేషన్ అనేది నేషనల్ టైగర్ కన్జర్వేషన్ అథారిటీ చూసుకుంటుంది. దెన్ ఇక్కడ నేషనల్ టైగర్ కన్జర్వేషన్ అథారిటీ గురించి చూస్తే ఫస్ట్ మనకి ఎప్పుడు ఎస్టాబ్లిష్ చేసాం? ఇది 2006లో. ఆల్రెడీ 2005లో మనకి టైగర్ పాపులేషన్ అనేది 1973 నుంచి 2005 మధ్యలో చూస్తే పాపులేషన్ పెద్దగా పెరగట్లేదు. పేపర్ మీదనే మనం టైగర్ కన్జర్వేషన్ ఎఫర్ట్స్ ఉంటున్నాయి, అవి రియలిస్టిక్గా ట్రాన్స్లేట్ అవ్వట్లేదు అని ఒక టాస్క్ ఫోర్స్ని 5 మెంబర్ టాస్క్ ఫోర్స్ని ప్రైమ్ మినిస్టర్ కాన్స్టిట్యూట్ చేయడం జరిగింది 2005లో. ఆ టైంలో కాన్స్టిట్యూట్ చేసిన టాస్క్ ఫోర్స్ ఒక రికమెండేషన్స్లో భాగంగా మనకి 2006లో ఈ నేషనల్ టైగర్ కన్జర్వేషన్ అథారిటీ అనేది ఫార్ములైజ్ అవ్వడం జరిగింది. సో మరి ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి? మెయిన్గా టైగర్ రిజర్వ్స్ యొక్క ఎస్టాబ్లిష్మెంట్ అప్రూవల్ ప్రాసెస్ని చూసుకుంటూనే మనకి ప్రాజెక్ట్ టైగర్ ఇంప్లిమెంటేషన్ చూసుకోవడం అండ్ టైగర్ రిలేటెడ్ కన్జర్వేషన్ ఎఫర్ట్స్ని చూసుకోవడం కూడా నేషనల్ టైగర్ కన్జర్వేషన్ అథారిటీ యొక్క మెయిన్ జాబ్. సో మనం రీసెంట్గా చూస్తే లాస్ట్ ఇయర్ 2023లో ప్రాజెక్ట్ ఎలిఫెంట్ యొక్క రోల్ని కూడా దీంట్లో క్లబ్ చేయడం జరిగింది. ఇది కూడా గుర్తుపెట్టుకోండి. ఓకే, ప్రాజెక్ట్ ఎలిఫెంట్ని కూడా ఇప్పుడు ప్రాజెక్ట్ టైగర్తో క్లబ్ చేశారు. అండ్ దెన్ కంపోజిషన్ ఏంటి? నేషనల్ టైగర్ కన్జర్వేషన్ అథారిటీలో ఎవరెవరు మెంబర్స్గా ఉంటారు అంటే దీని చైర్మన్ మినిస్ట్రీ ఆఫ్ ఎన్వైర్న్మెంట్, ఫారెస్ట్ అండ్ క్లైమేట్ చేంజ్. ఓకే, సో వైస్ చైర్మన్ కూడా ఉంటారు. అలానే మనకి కొంతమంది 3 MPs కూడా ఉంటారు దీంట్లో మెంబర్స్గా. అలానే మనకి MOEF సెక్రటరీ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా దీనికి మెంబర్స్గా ఉంటారు అనమాట. సో ఇలా మనకి ఇది మల్టీ మెంబర్డ్ బాడీ, బట్ అంతవరకు అవసరం లేదు. మీకు గుర్తుపెట్టుకోవాల్సిన అంశం చైర్మన్ ఎవరు అని అంటే మినిస్ట్రీ ఆఫ్ ఎన్వైర్న్మెంట్, ఫారెస్ట్ అండ్ క్లైమేట్ చేంజ్. రైట్, దెన్ అసలు టైగర్ రిజర్వ్స్ గురించి ఇంపార్టెంట్ ఫ్యాక్చువల్ ఇన్ఫర్మేషన్ చూస్తే కనుక టోటల్ టైగర్ రిజర్వ్స్ ఎన్ని ఉన్నాయి? సో 56 టైగర్ రిజర్వ్స్ ఉన్నాయి ఇప్పుడు ప్రస్తుతానికి. రైట్, అండ్ స్టేట్ విత్ మోస్ట్ నెంబర్ ఆఫ్ టైగర్ రిజర్వ్స్ ఏంటి అంటే అన్డౌటెడ్లీ మధ్యప్రదేశ్. సో మధ్యప్రదేశ్ని మనం టైగర్ క్యాపిటల్ ఆఫ్ ఇండియా అని కూడా అంటాం. రైట్, సో 11 టైగర్ రిజర్వ్స్ అనేవి మధ్యప్రదేశ్లో ఉన్నాయి, హైయెస్ట్. ఇది గుర్తుపెట్టుకోండి. దెన్ టైగర్ రిజర్వ్ విత్ హైయెస్ట్ నెంబర్ ఆఫ్ టైగర్స్ అంటే ఏ టైగర్ రిజర్వ్లో ఎక్కువ టైగర్స్ ఉన్నాయి అని అంటే జిమ్ కార్బెట్ నేషనల్ పార్క్ ఆర్ టైగర్ రిజర్వ్. జిమ్ కార్బెట్ టైగర్ రిజర్వ్లో మనకు ఆల్మోస్ట్గా 270+ టైగర్స్ అనేవి ఉన్నాయి. ఓకే, ఇది గుర్తుపెట్టుకోవాలి. ఇది ఉత్తరాఖండ్లో ఉంది. దీన్నే మనం రాజాజీ అని కూడా నేమ్ చేంజ్ చేసాం. రైట్, సో ఫస్ట్ నెక్స్ట్ స్టేట్ విత్ మోస్ట్ నెంబర్ ఆఫ్ టైగర్స్. సో ఫస్ట్ 3 స్టేట్స్ అయినా మనం గుర్తుపెట్టుకోవాలి. ఒకటి మధ్యప్రదేశ్లో ఆల్మోస్ట్ 780+ ఉన్నాయి. తర్వాత కర్ణాటక 480తో ఉంది. అండ్ దెన్ ఉత్తరాఖండ్. సో ఇవి టాప్ 3 స్టేట్స్ అనమాట విత్ రెస్పెక్ట్ టు టైగర్ పాపులేషన్. ఇవి టాప్ 3, ఇవి గుర్తుపెట్టుకోవాలి ఖచ్చితంగా. అండ్ రీసెంట్ టైమ్స్ మనకి ఏ పర్టికులర్ టైగర్ రిజర్వ్స్ అసలు పాపులేషన్ ఆఫ్ టైగర్స్ 0గా రికార్డ్ అయింది అని అంటే పలాము, బక్సా ఇలాంటి చోట కూడా మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. దెన్ సో ఇప్పుడు ఒకసారి మనం స్టేట్ వైడ్ అన్నీ చూసుకోవడానికి మీకు ఈ ఫోటో కూడా ఇంక్లూడ్ చేశాను వీడియోలో. మీరు ఒక నిమిషం పాజ్ చేసి ఏ పర్టికులర్ స్టేట్లో ఏం టైగర్ రిజర్వ్స్ ఉన్నాయి అనేది ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో మీరు ఒకసారి కేర్ఫుల్గా డైలీ ఒక స్టేట్ 2 స్టేట్స్ అయినా కానీ అలా గుర్తుపెట్టుకుంటే మీకు చాలా ఈజీ. బట్ మధ్యప్రదేశ్ని ఖచ్చితంగా ఫోకస్ చేయాలి. ఓకే, ఇప్పుడు మనం డిస్కస్ చేస్తుంది ఛత్తీస్గఢ్లోని టైగర్ రిజర్వ్. దెన్ టైగర్ కన్జర్వేషన్ రిలేటెడ్ మెషర్స్ ఏంటి ఇండియాలోనంటే ఫస్ట్ మనం చూసాం ఆల్రెడీ ప్రాజెక్ట్ టైగర్ అనేది ఫస్ట్ మనం తీసుకున్న మెషర్. రైట్, 1973లో అని చెప్పాను.
ఇది ఎందుకు అని అంటే టైగర్ స్టేటస్ అనేది ఇప్పుడు ప్రస్తుతం ఎండేంజర్డ్గా ఉంది, బట్ అప్పుడు దాని పాపులేషన్ అనేది డిక్లైనింగ్గా ఉంది అనే రీజన్తో మనం ప్రాజెక్ట్ టైగర్ని ఇనిషియేట్ చేయడం జరిగింది. దాంతోపాటు టైగర్ సెన్సెస్ అని కానీ, సో నేషనల్ టైగర్ కన్జర్వేషన్ అథారిటీ కానీ, మనకి ఇంకా డిఫరెంట్ ఇనిషియేటివ్స్ తీసుకోవడం జరిగింది. సో దాంట్లో కొన్ని మనం డిస్కస్ చేస్తే వైల్డ్ ఫండ్ ఫర్ నేచర్ వీళ్ళు TX2 ప్రోగ్రామ్ని లాంచ్ చేయడం జరిగింది. అంటే డబ్లింగ్ ఆఫ్ ద టైగర్స్ ఉద్దేశంతో వీళ్ళు ఒక ఇనిషియేటివ్ అనమాట. ఇది ఎన్జిఓ ఫర్ వర్కింగ్ ఫర్ వైల్డ్ లైఫ్ కన్జర్వేషన్ వాళ్ళు తీసుకున్న ఇనిషియేటివ్ ఇది. సో దాంతోపాటు మనకి సెయింట్ పీటర్స్బర్గ్ డిక్లరేషన్ అనేది కూడా ఉంది. దాంట్లో కూడా డబ్లింగ్ ఆఫ్ టైగర్స్ అనే డిక్లరేషన్ని అడాప్ట్ చేశారు. బట్ అది డిస్కస్ చేసే ముందు మనం ప్రాజెక్ట్ టైగర్ గురించి ఆల్రెడీ డిస్కస్ చేశాం కాబట్టి ఇది ఫస్ట్ ఎక్కడ నోటిఫై చేశారు అని అంటే పలాము టైగర్ రిజర్వ్, జార్ఖండ్. ఓకే, ఫస్ట్ నోటిఫైడ్ టైగర్ రిజర్వ్ దీని ప్రకారం ఏంటి అని అంటే జార్ఖండ్. ఓకే, ఇప్పటి వరకు మనకి 1973లో లాంచ్ చేసినప్పుడు 9 టైగర్ రిజర్వ్స్ని నోటిఫై చేయడం జరిగింది. బట్ ఇప్పుడు చూస్తే డేట్ 2024కి మనకి 56 టైగర్ రిజర్వ్స్ అనేవి ఉన్నాయి. సో ఇలాంటివి గుర్తుపెట్టుకోవాలి. అండ్ ఇది ఒక సెంట్రల్లీ స్పాన్సర్డ్ స్కీమ్. దీన్ని ఎవరు ఇంప్లిమెంట్ చేస్తున్నారు అని అంటే నేషనల్ టైగర్ కన్జర్వేషన్ అథారిటీ. ఇవన్నీ గుర్తుపెట్టుకోవాలి. దెన్ టైగర్ సెన్సెస్. సో సెన్సెస్ అంటే ఏంటి, మనం పాపులేషన్ కౌంట్ చేస్తాం కాబట్టి ఎవ్రీ 4 yearsకి వన్స్ మనం టైగర్ సెన్సెస్ అనేది కండక్ట్ చేస్తున్నాం. ఎప్పుడు స్టార్ట్ అయింది అని అంటే 2006లో, తర్వాత 2010, 2014, 2018 అండ్ 2022. అంటే ఇప్పటి వరకు మనకి 5 times టైగర్ సెన్సెస్ అనేది జరిగింది. సో రీసెంట్ వన్ మనకి 5th టైగర్ సెన్సెస్ అనేది. సో దీంట్లో మనకి ఆల్మోస్ట్ 3600+ టైగర్స్ ఉన్నాయని చెప్పి రిపోర్ట్ అనేది రావడం జరిగింది. సో మనకి ఈ కాంటెక్స్లోనే మన ప్రైమ్ మినిస్టర్ ఏం అనౌన్స్ చేశారు, 50 years కంప్లీట్ అయిన కాంటెక్స్తో మనకి నేషనల్ టైగర్ కన్జర్వేషన్ అథారిటీ ఆధ్వర్యంలోనే మనకి ఇంటర్నేషనల్ బిగ్ క్యాట్ అలయన్స్ అనేది కూడా లాంచ్ చేయడం జరిగింది. రైట్, సో ఇవన్నీ కూడా మనకి గుర్తుపెట్టుకోవాల్సిన అంశాలు. సో టైగర్ సెన్సెస్ అనేది 4 yearsకి వన్స్ అండ్ 2006లో స్టార్ట్ అయింది అండ్ రీసెంట్ వన్ 2022. సో దాని ప్రకారం మన పాపులేషన్ ఆఫ్ టైగర్స్ అనేది 3600+ ఉంది. అండ్ ఇండియాలో 75% ఆఫ్ వరల్డ్స్ పాపులేషన్ ఆఫ్ టైగర్స్ అనేది ఇండియాలోనే ఉండటం జరిగింది. సో ఇది నెక్స్ట్ M-Stripes అంటే ఏంటి? సో ఇది మానిటరింగ్ మెకానిజం అనమాట. అంటే టైగర్ పాపులేషన్ రిలేటెడ్ మానిటరింగ్ అండ్ అసెస్మెంట్ ప్రోగ్రామ్. సో దీన్ని ఏంటంటే మనకి సాఫ్ట్వేర్ని యూజ్ చేసి పాపులేషన్ ఆఫ్ టైగర్స్ని మానిటర్ చేయడం, దాంతోపాటు వాటి సెన్సెస్ని ట్రాక్ చేయడం, వాటి మూమెంట్స్ని ప్రాపర్గా అండర్స్టాండ్ చేసుకోవడానికి వీటన్నిటికీ యూజ్ చేసే ఒక మానిటరింగ్ టూల్ అనేది M-Stripes అనమాట. దీని గురించి ఆల్రెడీ 2017లో ఒక క్వశ్చన్ అడగడం జరిగింది. సో M-Stripes అనేది దేనికి రిలేటెడ్ అని. ఇలాంటి ఇనిషియేటివ్స్ ఏమైనా తీసుకున్నప్పుడు మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం కూడా ఉంది. దెన్ సో ఇక్కడ టైగర్ సెన్సెస్ ఎవరు కండక్ట్ చేస్తారు అనేది కూడా చాలా ఇంపార్టెంట్. నేషనల్ టైగర్ కన్జర్వేషన్ అథారిటీ ప్లస్ వైల్డ్ లైఫ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా, డెహ్రాడూన్, వీళ్ళిద్దరూ కలిసి దీన్ని ఇంప్లిమెంట్ చేస్తున్నారు. దెన్ సెయింట్ పీటర్స్బర్గ్ డిక్లరేషన్. సో ఇక్కడ చాలా ఇంపార్టెంట్ ఏంటి అంటే సెయింట్ పీటర్స్బర్గ్ డిక్లరేషన్. ఇది 2010లో జరిగింది. సో సెయింట్ పీటర్స్బర్గ్ అనేది మనకు తెలిసిందే రష్యాలో ఉంది, రైట్. సో ఈ డిక్లరేషన్ ప్రకారం ఏంటి అంటే 2010లో ఉన్న పాపులేషన్ ఆఫ్ టైగర్స్, ఎందుకు అంటే మనకి మొత్తం టైగర్స్ 13 రేంజ్ కంట్రీస్లో ఉన్నాయి. ఈ 13 రేంజ్ కంట్రీస్లో ఉన్న పాపులేషన్ని డబుల్ చేయాలి అనే ఉద్దేశంతో సెయింట్ పీటర్స్బర్గ్ డిక్లరేషన్కి ఈ 13 కంట్రీస్ సైన్ చేయడం జరిగింది. దాంట్లో ఇండియా కూడా ఒక మెంబర్. ఓకే, సో మనం ఈ డబ్లింగ్ ఆఫ్ ద టైగర్స్ టార్గెట్ ఎప్పటివరకు పెట్టుకున్నాం, 2022కి అచీవ్ చేయాలనుకున్నాం. కానీ ఇంట్రెస్టింగ్గా ఇండియా 2018కి దీన్ని అచీవ్ చేయడం జరిగింది. అంటే అప్పుడున్న పాపులేషన్కి తగ్గట్టు మనం దాన్ని డబుల్ 2018కి చేయడం జరిగింది. అంటే 4 years అడ్వాన్స్గానే మనం టైగర్ పాపులేషన్ని డబుల్ చేసామన్నమాట. ఇది ఒకటి గుర్తుపెట్టుకోవాలి. దెన్ టైగర్ పాపులేషన్ ఇన్ ఇండియా. సో టైగర్ పాపులేషన్ గురించి చూసాం మనం ఆల్రెడీ. సో 3600+ టైగర్స్ ఉన్నాయని రీసెంట్ టైగర్ సెన్సెస్లో తెలుస్తుంది. దాంతోపాటు మనం గుర్తుపెట్టుకోవాల్సింది టైగర్ కన్జర్వేషన్ రిలేటెడ్ మెజర్స్లో గ్లోబల్ టైగర్ ఇనిషియేటివ్ అనేది ఉంది. సో ఇది 2008లో లాంచ్ చేసిన ఇంటర్ గవర్నమెంటల్ ప్రోగ్రామ్ అనమాట. సో దీంట్లో ఇంటర్ గవర్నమెంటల్తో పాటు కొన్నిసార్లు ఇండస్ట్రియల్ కొలాబరేషన్స్, ప్రైవేట్ కొలాబరేషన్స్ కూడా ఉన్నాయి. ఇది ఒక మెయిన్ థింగ్. అండ్ 13 రేంజ్ కంట్రీస్ కలిపి ఈ ప్రోగ్రామ్ని ఇనిషియేట్ చేయడం జరిగింది. దాంతోపాటు గ్లోబల్ టైగర్ ఫోరం అనేది కూడా ఉంది. సో ఇదేంటంటే ఇది కొంచెం ఇంటర్ గవర్నమెంటల్ అండ్ ఇదేమో అందరి కొలాబరేషన్స్తో ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. దీని హెడ్ క్వార్టర్స్ అనేది ఢిల్లీలో ఉండటం జరిగింది. సో గ్లోబల్ టైగర్ ఫోరం అనేది ఢిల్లీలో ఉంది. దీంతో పాటు మనం గుర్తుపెట్టుకోవాల్సింది టైగర్ కారిడార్స్.
సో టైగర్ కారిడార్స్ అనేది ఎందుకు, స్మూత్ మూవ్మెంట్ ఆఫ్ టైగర్స్ కోసం మనం టైగర్ కారిడార్స్ని ఎస్టాబ్లిష్ చేసుకుంటాం. కానీ ఎన్ని టైగర్ కారిడార్స్ ఉన్నాయి ఇండియాలో అంటే 32 టైగర్ కారిడార్స్ ఉన్నాయి. ఈ టైగర్ కారిడార్స్ అనే కాన్సెప్ట్ మనకి ఎక్కడా కూడా వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ 1972లో లేదు. ఓకే, ఇది గుర్తుపెట్టుకోండి, ఇది ఎక్కడా లేదు. టైగర్ రిజర్వ్స్ అనే కాన్సెప్ట్ ఉంది కానీ మనకి టైగర్ కారిడార్ అనేది వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్లో 1972లో అసలు మెన్షన్ చేసి లేదు. దాంతోపాటు మనం గుర్తుపెట్టుకోవాల్సింది, రీసెంట్గా ఎకో బ్రిడ్జెస్ అనేవి స్టార్ట్ చేసాం. ఓకే, సో ఇదేంటంటే స్మూత్ ట్రాన్సిషన్. సో మనకి రోడ్ వేసిన టైగర్ రిజర్వ్స్ నుంచి పాపులేషన్ ఆఫ్ ఎనీ వైల్డ్ లైఫ్ స్పీసీస్ అనేది డిస్టర్బ్ అవ్వకుండా ఉండడానికి ఎకో బ్రిడ్జెస్ అనేది తీసుకొచ్చామన్నమాట. సో దీన్ని ఇంప్లిమెంట్ చేసిన ఫస్ట్ స్టేట్ ఏంటి అంటే తెలంగాణ. సో ఇది కూడా చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకు అంటే మనం తెలంగాణలో ఉన్న కొమరం భీం ఆసిఫాబాద్ డిస్ట్రిక్ట్ని మహారాష్ట్రలో ఉన్న తడోబా అందేరి టైగర్ రిజర్వ్ కి కన్వర్ట్ అంటే మనకి ఆ కనెక్టివిటీ అనేది ఎస్టాబ్లిష్ చేయడానికి ఎకో బ్రిడ్జెస్ అనే దాన్ని ఫస్ట్ ఇంప్లిమెంట్ చేస్తాం. దాన్ని కూడా టైగర్ పాపులేషన్కి యూస్ చేస్తున్నారు కన్సర్వ్ చేయడానికి. సో ఇది కూడా చాలా చాలా ఇంపార్టెంట్ ఇనిషియేటివ్ అనమాట. సో ఇది ఫస్ట్ స్టేట్ ఏంటి అంటే తెలంగాణ. ఇలాంటివి స్టేట్ స్పెసిఫిక్ ఎగ్జామ్స్లో అడిగే ఛాన్స్ చాలా ఎక్కువ ఉంటుంది, రైట్. సో దెన్ దాంతోపాటు మనం గుర్తుపెట్టుకోవాల్సింది కెనాన్ డిస్టెంపర్ వైరస్. ఇది సిడివి అనేది, ఇది జనరల్గా లయన్స్ని టైగర్స్ని ఎక్కువ ఇన్ఫెక్ట్ చేస్తూ ఉంటుంది. సో ఇది కూడా టైగర్ గురించి మీరు తెలుసుకోవాల్సిన ఒక ఇంపార్టెంట్ ఎలిమెంట్, రైట్. సో మరి ప్రాక్టీస్ క్వశ్చన్ ఏంటనే చూద్దాం. విత్ రిఫరెన్స్ టు టైగర్ రిజర్వ్స్ ఇన్ ఇండియా కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్. సో ఫస్ట్, ద ఎయిమ్ టు కన్సర్వ్ బోత్ హ్యాబిటేట్ అండ్ ప్రే బేస్ ఆఫ్ ఎ టైగర్. Sariska is the first tiger reserve in India. Project Tiger aims for in situ conservation of wild tigers. మరి వీటిలో ఎన్ని కరెక్ట్ అనేది ఆప్షన్ కామెంట్ సెక్షన్లో చెప్పండి. దెన్ మెయిన్స్ క్వశ్చన్, ప్రాజెక్ట్ టైగర్ హ్యాస్ బీన్ ఇన్స్ట్రుమెంటల్ ఇన్ రివర్సింగ్ ద డిక్లైన్ ఆఫ్ టైగర్ పాపులేషన్స్. సో వాళ్ళ యొక్క స్టేట్మెంట్ ఇచ్చారు. దాంతోపాటు ఎవాల్యుయేట్ ద ఇంపాక్ట్ ఆఫ్ ప్రాజెక్ట్ టైగర్ సిన్స్ ఇట్స్ ఇన్సెప్షన్ అండ్ హైలైట్ ద లిమిటేషన్స్ దట్ నీడ్ టు బి అడ్రస్డ్ ఫర్ అచీవింగ్ లాంగ్ టర్మ్ కన్జర్వేషన్. అంటే ఫస్ట్ ఇంపాక్ట్ ఆఫ్ ప్రాజెక్ట్ టైగర్ ఏంటి, దాంట్లో ఉన్న ఛాలెంజెస్ ఏంటి, దాన్ని ఓవర్కమ్ చేసి మనం ఎలా ఇంకా బెటర్ కన్జర్వేషన్ చేయాలి అనేది ఆన్సర్ చేయాల్సి ఉంటుంది. సో ఈరోజు మనం ఈ వీడియోలో గురు ఘాసీదాస్ తిమూర్ పింగ్లా వైల్డ్ లైఫ్ శాంక్చురీ కమ్ నేషనల్ పార్క్ని టైగర్ రిజర్వ్గా నోటిఫై చేసిన కాంటెక్స్లో దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్తో పాటు టైగర్ రిలేటెడ్ కన్జర్వేషన్ ఎఫర్ట్స్ ఏంటి అనేది కూడా డిస్కస్ చేయడం జరిగింది. సో నాకు కొంచెం హెల్త్ బాగోక కొన్ని రీజన్స్ వల్ల మనం లాస్ట్ 3 days నుంచి వీడియోస్ అప్లోడ్ అవ్వలేదు. సో ఈ రోజు నుంచి వీడియోస్ అనేవి రెగ్యులర్గా అప్లోడ్ అవుతాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఆల్ ది వెరీ బెస్ట్.